ఖైరతాబాద్ గణేశుడికి ఇప్పుడు 72 పూర్తవుతున్నాయి. ఈ ఏడాది సిద్ధమయ్యే లంబోదరుడు 69 అడుగుల ఎత్తులో భారీగా దర్శనమివ్వనున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ విఘ్నేశ్వరునిది ప్రత్యేక స్థానం. ప్రతిసారీ లంబోదరుడు అత్యంత ఎత్తైన విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. విగ్రహానికి ఓవైపు కాళీమాత, మరోవైపు సోమనాథ జ్యోతిర్లింగం ప్రతిమలను ఏర్పాటు చెయ్యనున్నారు. ఈసారి కూడా ఈ భారీ విగ్రహాన్ని శిల్పి రాజేంద్రన్ సిద్ధం చెయ్యనున్నారు. సెప్టెంబర్ 14న చవితి పండుగ జరగనుంది. 1954లో మొదలైన ఖైరతాబాద్ విగ్రహ వేడుకలు క్రమంగా రాష్ట్రంలోనే గణేష్ ఉత్సవాలకు కేంద్రబిందువుగా మారాయి. ప్రతి ఏటా ఎత్తును పెంచుకుంటూ ఈ బడా గణేశుడు దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందుతున్నాడు. ఎత్తుతో పాటు ఆకారంలోనూ ప్రతి ఏడూ వైవిధ్యంగానే కొలువుదీరుతుంటారు. అయితే ఈ సంవత్సరం కూడా 69 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గత కొన్నేళ్లుగా పర్యావరణానికి హాని కలిగించకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు బదులు మట్టి వినియోగించి ఇతర విగ్రహాలకు ఆదర్శంగా నిలవాలని ఉత్సవ కమిటీ భావిస్తోంది. ఈ క్రమంలో ఎత్తును కూడా తగ్గించుకుంటూ 40 అడుగులకు తేవాలని యత్నిస్తోంది.